ఓం నమ శివాయ నమ. జై కొండదేవతాయ నమ. జై సమ్మక్కాయ నమ. జై సారలమ్మాయ నమ. ఓం శ్రీ మాత్రే నమ. ప్రజలందరికీ నమస్కారము. 2025 శ్రీ విశ్వావసునామ సంవత్సరం జూలై మాసం కర్కాటక రాశి ఫలితాలు. ఈ కర్కాటక రాశి ఫలితాలలో కుటుంబ విశేషాలలో చాలా వరకు జాగ్రత్తలు అనేది చాలా వరకు ఉండాలి. మరి కుటుంబ విశేషాల్లో నేను గొప్పవాడిని, డబ్బు సంపాదిస్తున్నాను, నా మాటే నెగ్గాలని కొంతమంది వాళ్ళ ముందుకు వస్తుంటారు. ముందుకు వచ్చి ఏమవుతుంటారంటే లేనిపోయిన దాంట్లో ఇరక్కబోయి అధోగతి పాలైపోతారు. కాబట్టి మనకి ఎంత తెలిసినా తెలియనట్టుగా ఉండాలి. మనకు తెలిసింది గోరంత, తెలియాల్సింది కొండంత. కాబట్టి మనకి ఎంత తెలిసినా కూడా కుటుంబ విశేషాలలో చాలా వరకు జాగ్రత్త అనేది ఉండాలి. కాబట్టి మనకి మాటలోనే మధురం, మాటే మంత్రం, మాటే వేదం, మాటే విధానం. కాబట్టి మీరు మాట్లాడే విధానాన్ని అతి జాగ్రత్తగా మాట్లాడాలి. మీరు మాటని వదిలేశారనుకోండి, మళ్ళీ చాలా వరకు కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి మీరు ఆ మాట మాట్లాడుకోకుండా ఉండటమే మంచిది. ఎందువల్లంటే ఈ నెలలో మీకు కొన్ని ఇబ్బందులు, అంటే ప్రజల నుంచి కానీ, ఇంట్లో వాళ్ళ నుంచి కానీ, భార్యాభర్తల మధ్యలో కానీ, కుటుంబంలో సంతానంలో నుంచి కానీ కొన్ని సమస్యలు కొన్ని రాబోతున్నాయి. ఆ సమస్యల వల్ల మీరు తొందరపాటు వల్ల మీకు ఎన్నో చెడు నిర్ణయాలు వచ్చే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి కొంత మీరు ఈ నెలలో కొంత నిదాన పడితే చాలా వరకు మంచిది. మరి ఆస్తుల్లో కూడా కొంచెం జాగ్రత్తలు కొన్ని పడాలి. మరి మీకు ఈ నెలలో అన్నీ కష్టాలే కానీ సుఖాలు అనేది పెద్దగా కనబడతలేదు. కాబట్టి ఇలాంటి టయాలలో కొంత ఓపిక అనేది మనిషికి చాలా ఇంపార్టెంట్. మరి మీ పై అధికారులతోని మీకు లేనిపోయిన మాటలు కొన్ని వస్తుంటాయి. మీరు చేసే ఆఫీసులో కానీ, బిజినెస్లో కానీ, ఏ పనిలో అయినా కానీ, మీరు చేసే పనిలో మీకన్నా పై అధికారులతో చాలా ఇబ్బందులు ఎదురవుతుంటాయి. మరి ఆ ఇబ్బందులు ఎదురైన దానివల్ల ఈ ఉద్యోగాన్ని వదిలేసేసి వేరే ఉద్యోగం చేసుకోవాలని మీరు అనుకుంటారు. కాబట్టి మీరు ఈ ఉద్యోగంలో ఇలాగే ఉంటే ఇంకా రావాల్సిన ఉద్యోగం దీనికన్నా ఇంకా కఠినంగా ఉంటుంది. కాబట్టి ఆ ఉద్యోగ విశేషాల్లో కూడా కొంత ఓపిక అనేది మీకు ఉండాలి. మరి వ్యవసాయం విశేషాల్లో కష్టపడాల్సిన యోగం అనేదే కనబడుతుంది. కాబట్టి అధిక ఖర్చులు ఎక్కువగా ఉన్నాయి. మీకు అధిక ఖర్చులు ఈ జూలై 20వ తారీఖు నుంచి మళ్ళా మార్పులు వస్తాయి, చేంజెస్ మొదలవుతుంది. మరి ప్రేమ విశేషాల్లో చాలా వరకు విజయం కనబడుతుంది. మరి ప్రేమ విశేషాల్లో విజయం కనబడుతుంది కానీ ఒక చిన్న సమస్యల వలన వాళ్ళ మాట దోల అంటారు పెద్దవాళ్ళు. ఆ మాట దోల వల్ల వాళ్ళకి ఏమవుతుందంటే చిన్న మాటని వాళ్ళు మిస్అండర్స్టాండింగ్ చేసుకొని కొంచెం దూరం అయిపోతుంటారు. ఆ దూరం అయిపోయిన వాళ్ళని మళ్ళా వాళ్ళు మీకు దగ్గరగా అయ్యే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి ఏదో ఒక మాట అన్నారు, అయిపోయింది, ఇది ప్రేమ కాదులే అని అనుకోవద్దు. కాబట్టి మీ ప్రేమించిన ప్రేమ మీకు ఎన్నాటికైనా మీకు దక్కుతుంది. కాబట్టి ప్రేమ విషయంలో అతి జాగ్రత్తగా ఉండాలి. ప్రేమ అంటే 3 సార్లు సినిమాకు పోయేసి 4 సార్లు పార్కింగ్ పోయేస్తే అది, ఒక 4 సార్లు హోటల్కి పోయేస్తే అది ప్రేమ కాదు. ప్రేమ అనేది ఒక నమ్మకం. ప్రేమ అనేది మనల్ని ప్రేమిస్తుందంటే, మనం ప్రేమిస్తున్నామంటే ఎదుటోళ్ళు మనం నమ్మితేనే అది ప్రేమ. ఎదుటోడిని మనం నమ్మకపోతే అది ప్రేమ కాదు, అది కామం. ఆ విధంగా ఉంటుంది. కాబట్టి మీరు ఏ విషయాలైనా కానీ, ఏ కార్యక్రమాలైనా కానీ, మనకు తెలిసిన విషయాలు ఏ విషయమైనా కానీ తొందరపాటు పడి ఏరే వాళ్ళకి షేర్ చేసుకోవద్దండి. మరి పెళ్ళిళ్ళు, గృహప్రవేశాలు ఈ నెలలో 20వ తారీఖు దాటిన తర్వాత
మంచి శుభాలు కలిగే యోగం ఉంది. కాబట్టి సంతానంలో కొంచెం శ్రద్ధ ఉండాలి మీకు. దైవ బలం అనేది పెంచుకోవాలి. మరి మీరు ఏది చేయాలన్నా కూడా దైవ బలం పెంచుకోవాలంటే మీరు దైవ దైవ దర్శనాలు చేయాలి. దైవ దర్శనాలు చేయాలి. గురువుల్ని ప్రేమించాలి. గురువుల ఆశీర్వాదం తీసుకోవాలి. మనకి విద్య నేర్పిన గురువులు కానీ పెద్ద పెద్ద గురువుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఆశీర్వాదం తీసుకున్నట్టుకైనా వాళ్ళకి సేవ చేసినట్టుకైతే మీకు ఆ గురువు బలం పెరుగుతుంది. మీరు చేయాల్సిందంతా అమ్మవారు పూజా బలం చేయాలి. అమ్మవారు అనగా ఏ అమ్మవారైనా ఒకటే. కనకదుర్గ, మహాలక్ష్మి, మహంకాళి, దుర్గా భవాని, ఏ దేవుడైనా కానీ మీరు పూజించాలి. మరి ముఖ్యంగా మీకు శత్రువులతో కొన్ని ఇబ్బందులు కొన్ని ఎదురయ్యే మార్గాలు ఉన్నాయి కాబట్టి శ్రీ వారాహిణి మాతని అమ్మవారిని పూజించాలి. అది అష్టమి రోజున 21 అష్టమి రోజున మీరు పూజా బలం చేయండి. మీ ఇంట్లో అమ్మవారిని పళ్ళం పెట్టుకొని పూజా బలం చేసినట్టుగైతే మనకు దగ్గరలో ఉంటే ఆ అమ్మవారు గుడికి వెళ్ళి మీరు పూజ చేయండి. మనకు దగ్గరలో కాకుండా కొంచెం దూరంలో ఉంది అంటే ఆ అమ్మవారు పటం తెచ్చుకొని ఇంట్లో 7 దాటిన తర్వాత ఆ పూజా బలం అనేది చేయాలి. కాబట్టి అమ్మవారికి చాలామంది కొన్ని మాలలు వేస్తుంటారు. కాబట్టి ఆమెకి అలాంటి మాలలు ఇష్టం ఉండదు. ఆమెకి ఉండాల్సిన మాల మిరపకాయ మాల, తర్వాత పసుపు కొమ్ము మాల, ఈ 2 మాలలు అమ్మవారికి వేసి మీ మనసులో ఉన్న కోరికని అక్కడ అమ్మవారి దగ్గర చెప్పుకునేట్టుకైతే మీ మీద ఉండాల్సిన అష్టకష్ట దరిద్ర దోషాలు పోతాయి. మనశ్శాంతి కలుగుతుంది. మరి మీకు ఇంకా ఏమన్నా సందేహాలు కానీ ఏమన్నా డౌట్ కానీ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి సంప్రదించండి. సర్వో జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ నమః.